బ్రో ఏంటి బ్రో రక్తం? ఇదేమో డమ్మీ ఇంక్, ఇది మాత్రం రియల్ బ్లడ్. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 209 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే ఒక వీడియో షూట్ చేయడానికి లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. ఒక స్క్రిప్ట్ రాసుకున్నా, కామెడీ స్క్రిప్ట్ నేను రాసుకున్నాను కదా. సో ఆ కామెడీ స్క్రిప్ట్ రాసుకుని బయలుదేరా. ఇప్పుడు మన ప్రసాద్ బ్రో, మన అభి బ్రో అండ్ మన ధోని బ్రో అందరూ వస్తున్నారు షూట్కి. సో ఇవాళ అయితే కొంచెం ఫన్ ఉండేది వీడియోలో. ఆ వీడియో కూడా కొంచెం పెద్ద వీడియోనే, చూద్దాం ఎంతమంది షూట్ అవుతుందో. అండ్ స్టే ట్యూన్ గైస్, చాలా ఫన్ అయితే ఉండబోతుంది. గెట్ రెడీ. సో గైస్, షూట్ చేయడానికి అయితే వచ్చేసాము మన గ్యాంగ్. మేము ఎన్నింటికి వచ్చాము బ్రో? ఇక్కడిగా 2ంటికి వచ్చాం. టైం ఎంత అవుతుంది? నేను ఎన్నింటికి వచ్చా? నేను ఆ టైంకి. నువ్వు నేను వచ్చిన తర్వాత వచ్చావు, అది చెప్పు. ఆ టైంకి అంటే నేను కంటెంట్ రెడీ చేసుకుని, నువ్వు జస్ట్ రెడీ అయ్యొచ్చు. నువ్వు ఆగు. సో నువ్వు మనోడు కూడా టైంకి వచ్చేసాడు. కాకపోతే ఒక పర్సన్ వల్ల ఒక 1 అవర్ వేస్ట్ అయింది అది. సో ఆ పర్సన్ ఎవరు కాదు, అభి బ్రో. సో గైస్, ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాం. ఇది మబ్బులు పట్టింది ఇవాళ, కానీ వర్షం పడి షూట్ కానీ అయిపోవాలి. అభి బ్రోకి ఉండిద్ది ఒక రేంజ్లో, మామూలుగా ఉండదు బ్రో. ఇంక రెడీ అయిపో నువ్వు. ఇంకేంటి బ్రో స్వరూప్, ఏంటి ఎలా ఉంది విజయవాడ? బాగుంది కాదు, సంతూర్ తీసుకొచ్చి సంతూర్ ఎలా ఉందని అడుగుతున్నాడా? సరేగా నీ మనిషి గురించి చెప్పాలి కొంచెం. ఏమైంది? ఏం అవ్వాల, రాత్రి ఫోన్ చేశాడు. ఏం పాట పాడేవరా? ఒక గైస్ పాట. ఓకే ఓకే. సో ఆ పాట అయితే కాదు. సో నాకు బ్రో, నువ్వు విన్నావు మనోడు పాడింది? అర్ధరాత్రి ఫోన్ చేసి పాడుతూ అడిగి మళ్ళీ. సో యాక్చువల్ గా మనోడికి ఏం గుర్తుండదు గైస్, మనోడికి ఏం గుర్తుండదు. సో ఒక పాట ట్యూన్ చేసా, అది ఎందుకో చెప్తాను. ఒక పాట ట్యూన్ చేస్తే అది వినిపించా అనమాట మనోడికి. నార్మల్గా వినిపించా, అది ఒకసారి వినిపిస్తే తర్వాత హమ్ చేసుకుంటా ఉన్నాడు. నేనే షాక్ అయ్యా, అంత బాగుందా, నాకే కొంచెం నమ్మకం వచ్చింది. ఎవరో నీకు అనిపించింది? షూట్ చేసుకుంటా ఉన్నాం. షూట్ చేసే టైంలో అది ఎలా వచ్చిందో తెలియలా, టూన్ అలా వచ్చేస్తుంది. ఇటు చెప్పేవారికి భయ్ షాక్ అయ్యాడు. అప్పుడు నేను షాక్ అయ్యా. నేను ఏదన్నా చెప్తా కదా, ఓపెన్ గా చెప్తా, నచ్చిందని మామూలుగా చెప్పా కదా అప్పుడు కూడా. సో నాకు ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడే విన్నా, అప్పుడే తర్వాత మీకే వినిపించింది. ఫస్ట్ మాకే వినిపించాడు అనమాట. సో నేను ఫస్ట్ ఏం చెప్పా, అసలు లిరిక్స్ కూడా ఎలా ఉన్నాయి, మంచి. ఏ బ్రో, అభి బ్రో నువ్వు విన్నావు కదా, లిరిక్స్ కూడా కొత్తగా ఉన్నాయి కొంచెం, ఎప్పుడు రెగ్యులర్ గా వినే కాకుండా కొంచెం కూడా ఒక సింగర్ పాడినట్టు పాడాడు. నాకు అందుకే మైండ్ లో అలా ఉండిపోయింది. సో నాకు తెలిసి ఇది షార్ట్ సిరీస్ కే బ్రో, ఫుల్ వర్కౌట్ అయింది మనోడు. ఇంకా మాకు కూడా స్టోరీ చెప్పలా. సో గైస్, ఇది రాసింది పాట మనం కొత్తగా చేయబోయే షార్ట్ సిరీస్ కోసం. సో ఏంటంటే మనకి షార్ట్ సిరీస్ బడ్జెట్ లేదనమాట. మనం మ్యూజిక్కి కానీ ఎడిటింగ్ కానీ బయటకు వెళ్ళాలంటే మన దగ్గర బడ్జెట్ లేదు. సో 0 బడ్జెట్తో చేస్తున్నాం మన ఉన్న టీంతో. ఇప్పుడు ఏంటంటే లైక్ బడ్జెట్ లేకుండా ఉన్న బడ్జెట్ మొత్తం షార్ట్ ఫిల్మ్ పెట్టేసాను అనమాట. నేను సేవింగ్స్ చేసుకున్న డబ్బులంతా పెట్టేసి షార్ట్ ఫిల్మ్ తీసా. సో అదైతే మంచిగా తీయగలిగా, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ లేకుండా తీయడంలో రియల్ స్కిల్ ఉండిద్ది ఎవరో. అప్పుడు ఏంటంటే మనం ఇంకా షార్ప్గా మైండ్ పనిచేసిద్ది. సో దానికోసం ప్రిపరేషన్ అనమాట. స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దగ్గర 32 ఎపిసోడ్స్ వచ్చాయి. ఓకే, 32 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇంకా ఎడిటింగ్ తర్వాత ఇంకా ఎపిసోడ్స్ పెరగవచ్చు. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్లు 2 నిమిషాలు 3 నిమిషాల వరకు కూడా రాశాను స్క్రిప్ట్, అంత పెద్దది వచ్చింది. ఎడిటింగ్ ప్రాసెస్లో అది కొంచెం కట్ డౌన్ చేసి ఒక ఎపిసోడ్ని 2 ఎపిసోడ్లుగా మార్చడం అలా కూడా జరుగుతాయి అప్పుడప్పుడు. ఏ బ్రో, ఎడిటింగ్ కూడా మనమే చేస్తున్నాం బ్రో. యశ్వంత్ నేను ఎడిటింగ్, ఇంకా నేను డబ్బింగ్. నువ్వు ఉంటే కావు, నువ్వు టైంకి రావు, నీకు ఎందుకు అన్ని డబ్బింగ్ టైంకి వచ్చేసి చేసి వెళ్తాను. సో మన స్వరూప్కి, మన అభి బ్రో అండ్ యశ్వంత్కి అందరికీ రోల్స్ ఉన్నాయి. ఈసారి మా టీం అందరూ ఉంటాం అనమాట షార్ట్ సిరీస్లో. సో షార్ట్ ఫిల్మ్కి ఎంత ఎఫర్ట్స్ పెట్టామో దానికి డబల్ అయితే పెట్టబోతున్నాం బ్రో. షార్ట్ ఫిల్మ్కి ఎంత పెట్టామో తెలుసుగా, దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. డబల్ పెట్టబోతున్నాం. అండ్ ఈసారి మనకి ఎవరు హెల్ప్ చేయరు. ఇంతకుముందు అంటే మనకి మ్యూజిక్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఈసారి మనకి ఎవరు ఉండరు. మనం స్మార్ట్గా మ్యూజిక్ ఎక్కడ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనమే సార్ట్అవుట్ చేసుకోవాలి. అది ఎలా చేస్తున్నాం కూడా మీకు డైలీ వ్లాగ్స్లో చెప్తాం గైస్. ఇప్పుడైతే మాకు వెదర్ కోఆపరేట్ చేసేలా లేదు. సో మనం వెళ్ళి స్టార్ట్ చేద్దాం షూటే బ్రో. ఓకే చూడు అంటే కొంచెం డైరెక్ట్ చూడమాక. ఓకే, లైట్గా ఓకే. నాకు ఫస్ట్ టేక్లో అయిపోవాలి బ్రో, అన్నీ నాకు టైం లేదు. సరే బ్రో, ఇప్పుడు చూడు డైలాగ్
నీ డైలాగ్ గుర్తుంది చెప్పు డైలాగ్ సేమ్ అదేనా వేరే డైలాగ్ వేరే డైలాగ్ ఓకేనా ఇది అది ఓకేలే కానీ ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఈ డైలాగ్ చెప్తా చూడు మనోడిది నీ డైలాగ్ చూడు బ్రో వాళ్ళు ఎవరి మాట విన్నారా కానీ నీ మాట అంటే వాళ్ళ గౌరవం ఎక్కువ ఇలా చెప్పాలి చూడు వాళ్ళు ఎవరి మాట విన్నారా కానీ నీ మాట అంటే వాళ్ళ గౌరవం ఎక్కువ అందుకే వాళ్ళతో కలపాలి అంత సీరియస్ నేను ఎలా చెప్పా బ్రో నన్ను అడుగుతా క్వశ్చన్ మళ్ళీ చూడు చూడు ఇలా చెప్పు వాళ్ళు ఎవరి మాట విన్నారా కానీ నీ మాటకి వాళ్ళు గౌరవం ఇస్తారు ఏం చెప్తాం డైలాగ్ ఏం చెప్తాం మామూలుగా నీ మాట అంటే వాళ్ళ గౌరవం చెప్తారా బ్రో నీ మాట అంటే వాళ్ళ గౌరవం అంటారు కదా జనరల్ వర్డే కదా తెలుగు గౌరవం ఇస్తారన్నారా గౌరవం జస్ట్ అక్కడ ఏం చేస్తారా వాళ్ళు ఎవరి మాట వినరా కానీ నీ మాట అంటే గౌరవం అక్కడ దాకా గౌరవం నీ మాట అంటే అది ఇస్తే ఈ గౌరవం అనేది కొంచెం బాగుంది బ్రో ఫన్నీగా ఉంది లాస్ట్ వరకు బాగుంది చెప్పే కదా నీ మాట అంటే ఆయన వాళ్ళ గౌరవం అని మాట అంటే వాళ్ళ గౌరవం అందుకే నువ్వే వాళ్ళని కలపాలి అని అచ్చు నేను వెళ్తా బ్రో 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 ఏంటి బ్రో రక్తం సో గైస్ ఒక స్టంట్ చేస్తుంటే రాయి గీసుకుపోయింది అనమాట సో అలాంటి స్టంట్లు మీరు చేయమాకండి నేనే పడేసా ఆ స్టంట్ మీకు చూపిస్తా చూడండి ఈ వ్లాగ్లో మీరు జస్ట్ అలా త్రో చేసినప్పుడు డొల్లుగుండి వెళ్ళి అనమాట అది ఈ వ్లాగ్లో కనిపించింది మీకు స్టేట్ ట్యూన్ చూస్తామండి ఇంకా షూట్ అయితే అవ్వలేదు మాది చాలా టైం పట్టింది లెట్స్ గో వదిలేసి వెళ్ళిపోతున్నానండి కసితో చేసాను మావాడు చాలా స్టంట్ చేశాడు బ్రో ఒకసారి చేసి చూపించేసా చూడండి సో గైస్ ఇదేమో డమ్మీ ఇంక్ ఇది మాత్రం రియల్ బ్లడ్ చేతికి ఉంది గీసుకుంది అనమాట సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి స్టంట్స్ ఏ బ్రో జరుగుతుంది సో నాకు దెబ్బ తగలడానికి మనోడే కారణం ఇసిరేమంటే గిరాటేసాడు ఏంటి అంత గిరాటేసాడు మరి ఫీల్ కోసం చేసేస్తాను పైన షూట్ అయిపోయింది కదా పక్కన నెట్టేశారు మనల్ని కొంచెం పని మీద పంపించారు సో బ్రో ఎలా తగిలింది బ్రో దెబ్బ నిజంగా తగిలింది ఇసిరేసాము అప్పుడు అయింది తగిలింది ఓకే సో గైస్ ఫైన్ ఇప్పుడు ఏంటంటే బ్రో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసే టైం లేట్ అయిపోయింది ఎడిటింగ్ అయ్యేసరికి గంట అయింది మళ్ళీ డబ్బింగ్ ఒకటి ఉంది 2 గంటలు మరి ఇవాళ అప్లోడ్ చేయడానికి అవ్వదు రేపే చేయాలి మరి ఏంటి డబ్బింగ్ ఇప్పుడు చెప్పేద్దామా రేపు చెప్పుకుందాం టైం రేపు ఉన్నప్పుడు రేపే చెప్పుకుందాం రేపు అయితే కుదురుతా మరి రేపు చూసుకుందాం పర్లేదా సో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ బతుకైపోయింది కాదు ఎలా ఉంది బ్రో ఇక్కడ షూట్ చేస్తున్నాం ఏదో మొత్తం ఇక్కడ చేసాం ఏ బ్రో మనోడు మామూలుగా మనోడు కూడా చేసాడు తర్వాత చేసాడు అది నువ్వు కానీ మనం ఫస్ట్ చేసేవాళ్ళం ఎలా ఉంది మళ్ళీ నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు చెప్తాను మంచి వీడియో పెద్ద వీడియో చేద్దాం నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా చాలా మంది నేను బయటకు వెళ్ళినప్పుడు అడిగారు మీ ఫ్రెండ్స్ అందరూ బాగుంటుంది బ్రో ఫ్రెండ్స్ వీడియో అది అని సో అదే చెప్పాను మనోడికి ఏమన్నా ప్లాన్ చేయంటే నలుగురిది ప్లాన్ చేశారు ఇది ఇంకా మంచిగా ఉంటుంది నలుగురిది సో మంచిగా వచ్చింది వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాం ఎడిట్ ఇవాళ చేస్తాం ఎడిట్ రేపు డబ్బింగ్ చెప్పేసి ఎవరో ఏమన్నా వీడియో ఉంటే ప్లాన్ చేస్తారు రేపు షూట్ చేద్దాం సరదాగా ఓకేనా ఇప్పుడు వెళ్ళి స్క్రిప్ట్ రాసుకోండి అయితే వేస్ట్ చేయకుండా టైం ఓకే లెట్స్ గో గైస్ టైం లేదు సో గైస్ షూట్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయా ఇప్పుడైతే సినిమా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తున్నా సో ఇవాళ అయితే చాలా మంచిగా జరిగింది కొంచెం దెబ్బ తగిలింది ఓకే ఫైన్ చిన్న గాయం ఓ మధుర జ్ఞాపకం అన్నారు సో ఇప్పుడైతే సినిమా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తున్నా అది ఒక 2 hours కూర్చుంటాయి వాళ్ళ స్టోరీని ముందుకు తీసుకెళ్తా ఎంత ముందుకు కుదిరితే అంత ముందుకి అండ్ ఇప్పుడు కాసేపు స్క్రిప్ట్ రాసుకొని బుక్ రీడింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటా లాస్ట్లో ఈ తొందరగా ఇవాళ షూట్ చేసిన వీడియో అయితే రేపు వచ్చింది గైస్ రేపు పోస్ట్ చేస్తా అండ్ ఇవాళకైతే ఇంతే గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం స్టే ట్యూన్ బాయ్